గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి డైరెక్ట్ సిద్దిపేటలో అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే స్పెషల్గా ఒక హాస్పిటల్కి అయితే పోతున్నాం డింపియాని కోసం. డింపియానికి కొద్దిగా ఎలర్జీ అయితే లేచిందట. అంటే మన తెలుగులో చెప్పాలని కూడా గజ్జి అని చెప్పచ్చు. కొద్దిగా గజ్జి లేచినట్టు అయింది అంటుండే. స్కిన్ కేర్ హాస్పిటల్ నేను ఫస్ట్ టైం విన్నా. మన వంశీ చెప్తే ఏంది రాదే అది లచ్చపేట. అవునవును, నీకు కూడా తెలుసా? ఏదో లచ్చపేట హాస్పిటల్ సిద్దిపేటలో ఫేమస్ అని నేను ఫస్ట్ టైం విన్నా. ఈ రోజే మరి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి ఒకసారి చూద్దామని పోతున్నాం. మన డింపియాని చూపించుకుని వద్దాం. మరి అంతమంది కోసేద్దామంటాడా లేకపోతే ఆయింట్మెంట్ ఇస్తాడా? కోసేయమందాం. మరి ఏం చేద్దాం, తక్కువ అయింది లెక్క. రైట్ సైడ్ మీద ఏది పని చేసింది లచ్చపేట డింపియా తట్టుకుంటా వారా? ఇవాళ ఒక్కనాడు ఇవాళ ఒక్కనాడు తట్టుకుంటా అంటే రేపు వద్దాం. ఏడాది నీకు చికెన్ బాగా తింటున్నా. వానికి ఒకటే ఉందిరా జాంగా, అదే వండుకొని పచ్చి చేసుకున్నారు కదా. మరి పచ్చి చేసుకుంటే కూడా అవుతుంది అట్లే. మంచిగా ఎండినాక వేసుకోవాలి, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలి కారా. వంశీయాడు చూడు, ఒకటే ఉన్నా కానీ ఒక రోజు వేసుకుంటాడు, ఒక రోజు వేసుకోడు. ఇప్పుడు ఏ పని మీద వచ్చినామో హాస్పిటల్ బంద్ ఉంది కాబట్టి దగ్గర ఒక 5-6 వెరైటీ ఐటమ్స్ కావాలి. వాటిని అయితే గ్యాదర్ చేసుకుందాం. ఇవాళ దొరికిన కాడికి తీసుకోపోదాం. దొరకని ఒకవేళ ఈరోజు దొరకకపోతే రేపు కూడా కలెక్ట్ చేసుకొని 2 రోజులు కలెక్ట్ చేసుకునే దాన్ని ఒకరోజు షూట్ చేసి అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి పోవాలో రూట్ చూసుకొని స్టార్ట్ అవుతాం. ఫస్ట్ చైనా బజార్కి అయితే వచ్చినాం. మనకు కావాల్సిన ఏమైనా దొరుకుతాయేమని చెప్పేసి ఫస్ట్ ఈ కత్తెర అయితే తీసుకుంటున్నాం. ఎవడరా కొట్టేది? నువ్వే. మరి ఇది కావాలా ఇది కావాలి? రెండింటిలో ఏది మంచిది మీరే డిసైడ్ చేసుకోవాలి. మన దగ్గర కొంచెం పెద్ద సుత్తే లావట్టేసినాం. ఇవి కూడా పెడతారు. 2 తీసుకున్నారా? అది మీరే 2 అంటారు కదా, పెట్టుకోండి. ఒకటంటే ఒకటే ముఖానికి గుర్తు. మన దగ్గర లేవు, ఇవి కూడా కావాలి. ఎత్తుకు, నాకు కప్ ఎత్తుకు. నీది నువ్వు ఎత్తుకో. షాంపిల్ కాదా వేరే లేదంటే చైనా బార్లకు అసలు దేనికోసం పోయినారా? మనం ఓన్లీ దేని గురించి లైట్ల గురించి అని పోయినాం. ఆ లైట్లు తప్ప వేరే ఏమేమో తీసుకున్నాము. డస్ట్ బిన్, సుత్తే, 2 కత్తలు, 2 బొకేలు, ఏమేమో తీసుకున్నారు. క్రికెట్ బ్యాట్, వికెట్లు మనం అనుకున్న బొకేలు ఒకటే తీసుకున్నాం. ఇంకా అలా మనకు కావాల్సిన దొరకలేదు. పిల్లోస్ గురించి పోయినా కానీ అసలు బయట లోపలికి పోయేటప్పుడు చూసినాం. అదేంటిది సిరిసాపలు తీసుకుని మర్చిపోయినాం. మేము పోయిన షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఒక వీడియో కావాల్సిన ఐటమ్సే కానీ దగ్గర ఒక 10,000 అయినాయారా? 10,600. ప్రాబ్లం అది కాదు కానీ మన ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదు. మనం ఏం ఛానల్ ఇప్పటికి ఇంకా దానికి పెట్టుడే ఉంది. మనం ఏం ఛానల్ మీరు ఇప్పటివరకు ఏ వీడియో చూసినా అవన్నీ వితౌట్ యాడ్స్, వితౌట్ ఎనీ ఎర్నింగ్ తోటి అయితే నడిచినాయి అన్నమాట. మన ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అవన్నీ ఎప్పుడు రికవర్ అవుతాయో ఏదో ఒక ఆశ పెట్టుకొని ఓడే ఉన్నది ముంగడికి. అయితే ఇన్ని రోజుల నుంచి కాపాడుకున్న సేవింగ్స్ అన్నీ దానిలో పెట్టుడవుతుంది. చూద్దాం మీ సపోర్ట్ని బట్టి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకొక 1 year లోపల రికవర్ అవుతాయా, 6 monthsలో రికవర్ అవుతాయా, ఇక అది మీ సపోర్ట్ని బట్టి మీరు చూసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి కొంచెం ఖర్చు అయిందా రా? మొన్న బాయికడ మీ బాయికడ తీసిన వీడియోకి దగ్గర 5,000 అయినాయి. కంటెంట్ అయితే మంచి ప్లాన్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కాంప్రమైజ్ అయితే మెయిన్ ఎక్కడ ఉండాలి అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఏంటిదంటే ఇక గాలిలో దీపాలు పెట్టుకుంటూ పోతున్నాం. సబ్స్క్రైబ్ చేస్తలేరు. సృష్టిలో అంతా సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఇదివరకు 50,000 మనం అక్కడ మనం అనుకున్న ప్రోగ్రామ్ చేసేది. ఓకే, నో ప్రాబ్లం.
చూసినా సరిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సరే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితేనే చేసుకోర్రి, చెప్పుడు మా పని. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అని చెప్పుడు మా పని. ఇక చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం. ఇక ఇంకా మన షాపింగ్ అయిపోలేదు, ఇంకా ముంగట ఇంకొక షాపింగ్ ఉంది, ఆడెంత అవుతుందో. తిరుగుదాం సిద్ధిపల్లి గల పోయి ఇలా సండే మాకు కరెక్ట్ సండేనే తీరుతుంది. నిన్న మొత్తం మీద పని పెట్టుకుని నిన్న వచ్చినా అయిపోతుండే. నిన్న పని ఇవాళ పెట్టుకొని ఇవాళ పని నిన్న పెట్టుకునేది అసలు లెక్కకి. 15,000 అయినాయి కానీ కావచ్చు మంచిగా దగ్గర అయినది. సో ఇప్పుడైతే ఇంకా 2-3 షాపులలో వేరే వేరే ఐటమ్స్ తీసుకునేది ఉంది. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టుగా ఒక్క వీడియోకి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరికితే ఈరోజు అవుతుంది, లేకపోతే రేపు కొన్ని కలెక్ట్ చేసుకుని రేపు అన్న అవుతుంది. అది మొన్న కుకింగ్ వీడియో తీసినప్పుడు సామాన్ తీసుకుపోయినాం కదా, సో అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు ఇటువంటి బండి తయారు చేసుకోరు అన్న అని చెప్పేసి. ఎందుకంటే సామాన్ దాని మీద వేసుకొని నూకపోతే అయిపోయి ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు తయారు చేసేంత మిషనరీ మన దగ్గర లేదు. దాన్ని మొత్తం సమకూర్చుకున్న తర్వాత కంపల్సరీ తయారు చేద్దాం. దాన్ని నూకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా కార్ అన్న ఏదైనా కొనుక్కున్నట్టయితే దానికి వెనుక కూడా కట్టుకోవచ్చు. సామాన్ కూడా కొనుక్కోపోవచ్చు దాన్ని. ఇలా ఇప్పుడు ఆటో తీసుకుపోవాలి, ఇప్పుడు మనం మాట్లాడదాం ఖచ్చితంగా అవునా. ఆ క్వాంటిటీకి మన కార్ మీద పోదు, అట్లా ఉంటే అది వెనుక కొనుక్కోపోవచ్చు. అసలు ఉంటే తలిగించుకుని వద్దాం. ఎండలో మా కష్టాలు ఇప్పుడే చెత్త ఏరుకోవడానికి వచ్చిన చెత్త మనోడు సంచడి జమ చేసిండు అటు ఇటు పెట్టి. ఇప్పుడు దీన్ని అమ్ముకొని చెత్త కాదు, ఇప్పుడు ఇది అమ్ముకొని లంచ్ చేయాలి. బిర్యానీ తిన్నాము. సామాన్ అంతా తీసుకున్నాం. సిద్దిపేటలో ఏ సామాన్ కావాలో మొత్తం ఇంటి దగ్గర లోడ్ అయితే చేసినాం. ఈ రోజే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము వచ్చేవరకల్నే 1-2 అయింది. సో వీడియో స్టార్ట్ చేస్తే అది కంపల్సరీగా కాదు, మళ్ళీ ఆఫ్లో ఆగిపోతే సామాన్ అంతా ఇక్కడ పెట్టిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజుకైతే ఈ విధంగా ఆపేసినాం వీడియో. ఇలా ఏ వీడియో షూట్ చేయలేదు, తీసేది ఏదో మంచిగా తీద్దాం, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగిపోయినాం అనమాట. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్టయితే మన రౌండ్ బోర్డ్ తయారు చేసిన ఫ్రేమ్. అప్పుడు వంశీ లేకుండా వంశీగో ఫ్రేమ్ ఇదే, అదే ఇంకా స్టిఫ్ ఉన్నట్టు చూడు, మళ్ళీ చుట్టచ్చు. నీ అందరితో దాన్ని ఎట్లా చేసినావు అనుకుంటున్నావు? షర్కట్లు తిను ఒక పక్క కడిగేసిర్రా, కంకుపోక పక్క మంచిగా తీయనే ఉంటుంది. ఒకేలా ఫెయిల్ అయ్యి అలా గుర్తెట్లే ఫెయిల్ లాస్ట్ పోయింది, మునిపోయింది. ఓవర్ నైట్ చేసినాం, ఓవర్ నైట్ కంప్లీట్ అయ్యే లోపల పోయింది. మీకు అందరికీ తెలియదు కదా, ఇది మొత్తం ఇట్లా అయిపోయింది. ఓవర్ నైట్ చేసిరో లేదని మీరు అనుకుంటారు కావచ్చు. ఓవర్ నైట్ ఆల్రెడీ షూట్ చేసినాం. దానిలో ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది లాస్ట్కి వీడియోకి ఎండింగ్లో. ఆ వీడియో అసలు మిస్ కాకూడదు. మన మెయిన్ ఛానల్ తెలుగు అడ్వెంచర్లో వస్తుంది. డోర్ కొట్టినావా, 2 కిటికీలు పెట్టినావా, అవుతుంది క్యాంపింగ్. అది మనకు ఇట్లున్నప్పుడు బోట్ ఉండే, బోర్ లేకనే గుడిసి అయింది. సో ఇలాంటి ఇంకా రకరకాల కళాఖండాలు మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, రేపే దీంట్లో ఒక వేరే లెవెల్ వీడియో క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ప్లానింగ్ మొత్తం చెప్పినాగా, ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మేము కూడా అనుకుంటున్నాం అసలు ఏమైతుంది ఇంకా తెలియదు, కాకపోతే చేయాలి, గట్టి చేయాలి. వర్షం వచ్చేసి ఫుల్ కొడుతుంది, ఒక రేంజ్లో పడుతుంది వాన తోవ కూడా సరిగ్గా కనబడతలేదు. అయినా సరే ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఒక ఎమర్జెన్సీ అయితే వచ్చింది అనమాట. వెనుక కనబడుతున్న డింపియాడు తట్టుకోలేకపోతుండే, వానికి ఎలర్జీ బాగా. వానికి నిన్న మార్నింగ్ వేసినాం కదా లచ్చపేట, అదేదో హాస్పిటల్ అది బంద్ ఉండే. ఇప్పుడైనా పోదామని చెప్పేసి పోతున్నాం. యాక్చువల్గా అసలు రీజన్ అది కాదు, వాన కొడుతుంది కదా, మంచిగా గరం గరం కట్లీస్ అన్న ఏమైనా తినొద్దామని పోతున్నాం. అట్లనే వాని కూడా చూపించుకొని వస్తాం. మనం పోయేది యాక్చువల్గా కట్లీస్ కేక్ అవ్వదు, ఆయన పేరు చెప్పుకుని పోతున్నాం, డిపి పేరు. నాకు ఎక్కడైనా వాన కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఫుడ్ ఏదో తేడా కొట్టింది, మాకు అక్కడక్కడ కొద్దిగా దురద ఉంటే వానికి కొంచెం బాగా అయింది. దానికోసం ఎట్లనే వేసి అలా చూపిద్దామని పోతున్నాం. అట్లనే వాడు ఎవడు వాడాడు, వీడు వెరైటీగా పోస్ట్ పెయిడ్ వాడుతుండు, ఎయిర్టెల్ అన్న కూడా వాడాడు, డింపి వాడుతుండు మొత్తం. అది ఎందుకు వాడుతున్నా వానికి కూడా తెలియదు. ఆ పోస్ట్ పోయిడ్ ప్రీపెయిడ్ చేయించుకోదామని కాదు అన్న, నీకు తెలుసా ఆ పోస్ట్ పెయిడ్ యాక్టివ్ ఉందని అసలు డింపి తెలియదు తెలుసా. నెల బిల్ వస్తుంది కదా, మరి ఆ బిల్ కడతాడు. రీఛార్జ్ చేసుకున్న వల్ల వాడు 400 అంటే 400, 500 అంటే 500 కడుతూనే ఉన్నాడు. అన్న నీళ్ళు చూసినా లెఫ్ట్ సైడ్ ఎట్లా పోతున్నాయో, ఘోరంగా వాన పడుతుంది. అరే ఉరుముతుందిరా ఘోరంగా, పిడుగుల వల్ల గోడు కనబడతలేదు, అసలు ఘోరంగా వానబడుతుంది. ఇంతకుముందు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో చేసినాం, భలే వచ్చింది. మా ముఖాలు అందుకే కొంచెం ఎండిపోయినాయి, ఎక్స్క్యూజ్ చేసాను మమ్మల్ని. పచ్చిగున్నాం ఇప్పుడు మొత్తం పచ్చిగా ఉన్నది, మొత్తం కార్లో నీళ్ళు ఉరుకుతున్నాయి తెలుసా అన్న. పాయింట్
పని చెప్పనిర్రా చెప్పు అంతే ఇంకేం చెప్తా ఇక మాట్లాడలేరు. తొక్కేస్తున్నారమ్మా. ఇప్పుడు నీకోసం గిడేం అంటుంది సూర్యులు కోసేస్తా అంటాడు కావచ్చు అంతమంది. గిడేం అంటుంది అరే అప్పుడు పోలే గీసింది ఓలే అందం అంటుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అందరిని అబ్బాయిలు అట్నే కాదు అంటే ఎట్లా చెప్పాలన్న ఇగో ఇట్లా కెమెరా వచ్చింది అనుకో ఎట్లా పెడతాడు చెప్పాలి ఇగో ఇట్లా అంటాడు అదే ఇట్లా 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 అప్పుడే ఇట్లా చూసుకొని వస్తాం నా ఇంటికెళ్ళ నీకు కళ్ళలోకి వస్తాయి మళ్ళా మీరు తిడతారని చెప్పి రాకుమాను కళ్ళకి రాకుమాను మాకేం చెప్పా వీటికి కళ్ళల్లో కటింగ్ చేయించుకోవాలవా, మిలిటరీ కటింగ్ కొట్టియాలవా చిన్నగా, కొట్టించుకోవాలి. అంత పెద్ద ఉంటే రావా గుండు చేసుకోవాలి మొత్తానికి రావు గుండు చేయించుకోవాలా. ఏ టైం ఇగో మీకోసం పొట్టు పొట్టు వీడియోలు చేస్తారు. డైరెక్ట్ గుండు అన్న గుండు వాన కొడుతుంది నువ్వు గుండు చేసుకున్నావు అనుకో, నువ్వు గుండు చేసుకున్నావు అనుకో, నీకు ఏదంటే అది ఇప్పిస్తా. iPhone 17 ఇప్పిమ్మని. అన్న అంత 1000 రూపాయలు లోపల 1000 రూపాయలు సరే ఫోన్ వద్దు కానీ ఒకరోజు హైదరాబాద్ పోదాం షాపింగ్ చేపిస్తారా? 1000 రూపాయలు లోపల ఎంత ఎంత బిల్ చేస్తే అంత బిల్ మరి గుండె వేసుకోవాలి ప్రతి వీడియోకి పక్కా చేసుకుంటా. ఎంత బిల్ అయితే అంత కడతావు మరి? ఎంత బిల్ అయితే అంత ఒక డ్రెస్ అంతే. అరగుండు వేయించుకుంటే ఎంత అంత కడతాడు. అరగుండు మరి చేసుకోవాలి అరగుండు వేసుకున్నావు అనుకో ఐఫోన్ ఇప్పిస్తా. సరే అప్పటి వేయించుకుంటా. అప్పటి మందం కాదు అట్లే ఉండాలి, 4-5 వీడియోలలో ఉండాలి. ఐఫోన్ ఐఫోన్ మళ్ళీ వేయించుకో, సగం మిగిలింది అయిపోతుంది. నేనే ఈఎంఐ కట్టుకుంటా. నేనే ఇంకేం ఏం ఆర్డర్ ఆర్డర్ ముక్కడే కాదు, నువ్వు గుండు కూసుకో ఫస్ట్. అట్లా కాదు, నువ్వు ఐఫోన్ చేతులు పట్టి చూపి దాని తర్వాత ఆర్డర్ పెట్టి నీకు స్లిప్ చూపిస్తారా? అరే 500 పెడితే ఆర్డర్ అది స్లిప్ వస్తుందిరా, తర్వాత క్యాన్సిల్ చేసుకో. క్యాష్ ఆన్ డెలివరీ పెడతా మరి. స్కామ్ చేస్తారు, మంచిగా స్కామ్ చేస్తారు. కమలేనికి మొత్తం ట్రాఫిక్ అన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడ దాకా మళ్ళీ కూడా ఉండొచ్చురా ఇప్పుడు. వాన పోయింది కదా మళ్ళీ వచ్చింది. అట్లాగే వస్తారు మొత్తం. బండి అయిపోయినట్టుంది అన్న. అజ్జా అజ్జా మనం ఎన్ని నీళ్ళలో అవ్వాలి కొత్తగా. ఇంకా ముందుగా వచ్చేటప్పుడు చెప్పినాం కదా హాస్పిటల్ పోదాం గప్చులు తిందామని చెప్పేసి. ఫస్ట్ తిన్న దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ పేట పూజ, తర్వాత ఏదో పూజ అంటారు కదా. ఇది తిన్నాక లెక్క చూపిద్దాం లేకపోలేదు. ఆయన ఉంటే చూపెడతాం లేకపోతే లేదు. ఏదైనా భలే ఉంది. ఇప్పుడు డైపూర్ తీసుకున్నాం, ఆల్రెడీ కట్లీస్ అవుతుంది అక్కడ గరం గరం. ఇది అయిపోయిన తర్వాత అది వేసేదాం. వాన కొడుతుంది, వేడి వేడి దైపూరి కానీ దైపూరి అక్కడ కట్లీస్ కూడా అవుతుంది గరం గరం. 4 వచ్చినాం కానీ 5 కట్లీస్లు చెప్పినాం. ఎందుకో మీకు అర్థం కావచ్చు ఆల్రెడీ. 2 తింటా చూసిండు చూసుకున్నావా? మనోడు కట్లీస్ చేస్తున్నాను చెప్పేసి అక్కడ ఫుటేజ్ కవర్ చేసుకుంటాడు. ఓగానే కథ నొక్కేసి మనోడు 2. అవునా నేను ఒకటి నువ్వు ఒకటే. లేదా నువ్వు తింటే తిన్నా అని చెప్పాలి. ఆలస్యం అమృతం విషం. అందరు తినాలి, అందుకే డింపి 3 తిన్నాడు. 3 ప్లేట్లు 1 2 అది వస్తలేదు 2 3 తిన్నాడు. మేము తినలే, మేము కట్లే తిందామని ఆయన చెయ్యి నాకేసా కడుక్కున్నావు. నువ్వు కడుక్కోలే, నువ్వు కూడా కడగలే. మేము కడుక్కున్నాం ఇద్దరు. గప్పులు అదేంటి డైపర్ చూసిన తర్వాత ఆగలేక కటకడ. ఇప్పుడు వచ్చేసి మన గరం గరం కట్లీస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కట్లీస్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే కాబోతుంది. అదే తిన్నవారా? అరే ఎవరు లేట్ తింటే మళ్ళీ వాళ్ళు మనిషికి 10 రూపాయలు గప్షప్ తెప్పియాలి. 40 రూపీస్
తిను ఆవాడు ఇంకా మొదలు పెట్టలే. No me echen la culpa a mí por tener la esperanza de un mundo sin sufrir y más cumbia mexicana. ఇప్పుడైతే నిజంగా తీసుకోపా మనిషికి 5 రూపాయలే గప్షుప్లు అయితే తింటా. 2.5 2.5 సగం ఎత్తరా? అంటే కాదు 10 రూపాయలు తీసుకోవాలి, సగం సగం తినాలి. మనిషి కూడా వస్తుంది, సరిపోతుందా? సో బయట కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఆ ట్రాఫిక్ కంప్లీట్ అయిన తర్వాత పోదాం. గప్చుపలు తిందాం. తిన్నాక తినను తిను మరి పొద్దున మంచిగా ఉంటుంది. డైపూర్ తీసుకున్నాం ఫస్ట్, డైపూర్ మనిషికి 6 వస్తాయి అలా. నువ్వు ఎన్ని తిన్నావు? నేను ఒకటి తిన్నా, నేను అందులోకి వెళ్ళి. నువ్వు? నేను దింపాను తిన్నా ఒకటి. నువ్వు మళ్ళా నవీంద్ర కూడా తిన్నావు. తిండేరా? తిన్నావు వీడిని కొట్టేరా? నిజంగానే తిన్నాడు మరి. నిజంగానే తిన్నాడు. మనోళ్ళు మొత్తం తినుడు అయిపోయింది. 4 మసాలాలు ఆడ అద్దా నీకు కావాలి. మసాలా దంటావా? నాదే రా, కేసి రారా. నాకు తెలుసు. కరెక్ట్గా ఏమేమి తిన్నామంటే ఒక కట్లీస్ తిందామని పోయినాం. కట్లీస్ అయిపోయే లోపల డైపూర్ తిన్నాం, తర్వాత కట్లీస్ తిన్నాం. ఇక లాస్ట్ పానీపూరి పడాలి కాబట్టి పానీపూరి తిన్నాం. సట్టుగా టైట్ అయిపోయింది. ఇంటి పోయినాక ఇప్పుడు ఎవరు తిన్నారు కావచ్చు. తింటే వంశీడు ఒకటి తింటాడు ఇంటి పోయినాక. లేదన్నా నీకు ఒక పక్క కాదాల మూల పోవచ్చు కిందికి. కట్లీస్లే 2 తింటాడు. ఇక ఈ మధ్య ఫిల్టర్లు పనిచేతులు చేసి డింపియాన్ కోసం హాస్పిటల్కి అయితే పోతున్నాం. చెప్పేట లచ్చపేట హాస్పిటల్ ఉంటుందా? ఉండరా రే? వీనికి ఎప్పుడు వచ్చినా మరిపోడు అవుతుంది. ఇప్పుడు రాత్రి అయింది. మరి ఏమో రాత్రి అయింది. ఉంటాడు. ఒక ఈత చెట్టు చెక్కి అది కత్తి తీసుకోండి, అంత మందం తొలి చేయండి, దాని తర్వాత జెండు బాంబు పెట్టండి, ఇంకా నయం కారపొడి పోయి వెళ్ళిపోయి దంచి పెడతారు, తక్కువైతుంది. సో మన హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. కిందికి వెళ్ళి చూస్తే మాత్రం అది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. కిందికి వెళ్ళి చూస్తే ఆ బంద్ చేసి ఉంది. ఏమనుకుంటున్నాం అంటే నెంబర్ తీసుకుంటాం. నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు కూడా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు నెంబర్ తీసుకొని ఇప్పుడే కాల్ చేసి చూద్దాం. ఒకవేళ ఈ టైం ఉండి వస్తా అంటాడా, లేకపోతే రేపు మార్నింగ్ ఏ టైంకి ఉంటాడని చెప్పేసి ఒకసారి కనుక్కుందాం. లేకపోతే వాళ్ళు కూడా దసరా హాలిడేస్ లాంటివి ఏమైనా తీసుకున్నారా? పేషెంట్లను తీసిపెట్టి దసరా హాలిడేస్ తీసుకుంటారా? ఏమైనా 7 ముఖం పెట్టిందా? వానికి దీనికంటే ఎక్కువ సిమ్ అని తలిగినాడు. ఆయనకు పానం మీద పానం మీద లేదు కానీ సిమ్ ఫోన్లకు కావాలంట. పూరా నెంబర్ ఉంది, కొట్రా, మాట్లాడు. అసలు నీటి దాకా ఓపెన్ ఉంటుందో కనుక్కో. మనం నిన్న చేసిన మిస్టేక్ అదే. నెంబర్ కనబడుతుంది. ఏం కాదు, తిను కొట్టు. లౌడ్ స్పీకర్ లచ్చపేట హాస్పిటల్. అవును చెప్పండి అన్న. ఇది క్లోజ్ ఉంది అంటే కొంచెం స్కిన్కి సంబంధించి వచ్చినాం అనమాట. తీవ్రత అంతగానం ఏం అనిపిస్తలేదు. డ్యాన్స్ చేస్తున్నా, కులకులకే డ్యాన్స్ చేస్తున్నా, మరి ఊపుతో డ్యాన్స్ చేస్తున్నా తెలియదు. ఏడైనా కానీ ప్రాబ్లమే. రేపు ఒకసారి వీలైతే రేపు వస్తాం. ఎందుకురా? డింపేడ్ అయితే మన సిమ్ అయితే చేంజ్ చేయించుకుంటుండు. పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ ఏమో మమ్మల్ని రమ్మంటుండు. ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది, సరిపోతుందిగా. ఏంద్రా ఫోన్ పేలకే పైసలు కొట్టాలడా? ఫోన్ పే బిల్లు వస్తున్నా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్స్ డైలీ కాకుండా ఈ విధంగా ఏదో ఒక రోజు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అవి కాకుండా ఛాలెంజెస్ కానీ ఇంకా వేరే ఏమైనా గేమ్స్ కానీ అటువంటివి అయితే ఈ ఛానల్లో ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.